100 సంవత్సరాల శతాబ్ది మహోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మరియ తల్లి భక్తులకు శుభాభివందనలు శుభాశీస్సులు తెలియపరుస్తున్నాం. మేము మిషనరీస్ ఆఫ్ చారిటీ మీ అందరికీ కూడా శతాబ్ది మహోత్సవ ఘన వార్షిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. సహోదరి సహోదరులారా, బడుగుల మాకు భక్తులారా, దయచేసి గమనించండి. వేపల మనోహరాలు 67 సంవత్సరాల వయసు, విజయనగరం జిల్లా దుబ్బిలి మండలం చింతాడు. దయచేసి మీరు ఎక్కడైనా సరే ఉంటే స్టేజ్ దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రదర్శించబడుతుంది. చాలా మంది విశ్వాసాన్ని పెంచడానికి, ముఖ్యంగా కథోలికులుగా మనకున్నటువంటి ఉపమానాల ఆధారంగా మన విశ్వాసాన్ని ఇంకా బలంగా నాటుకోవడానికి ఇటువంటి నాటకాలు చాలా దోహదపడుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి మరణించినటువంటి జయరాజు గారి యొక్క ఆత్మకు విశ్రాంతి కలగాలని కోరుకుంటూ జీవన్ బాబు గారు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా చాలా ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తన యొక్క మధ్యస్థ ప్రార్థన ఇళ్ళవేళలా వారికి అందించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. వీటిని తిరగించి ఈ చిన్నారులను ముఖ్యంగా కళాదర్శిని ద్వారా చాలా మందికి చాలా సేవ చేయడం జరుగుతుంది. కళను నేర్పించడం, తద్వారా మన బిడ్డల్ని ప్రయోజకులు చేయడం, ఇటువంటి బాధ్యతను స్వీకరించినటువంటి ఈ యొక్క కళాదర్శిని యాజమాన్యానికి దీన్ని నడిపిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా మరి తన యొక్క ఆశీస్సులు, మనందరి యొక్క ప్రార్థన ఎలా వెళ్ళాలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేయండి. గుణదల మేరీ మాత భక్తులారా, కళాదర్శిని ఆంధ్ర లోయల కళాశాల వారిచే అమృత వర్షిణి గుణదల మరియ మాత అన్న శీర్షికపై నృత్య రూపకాన్ని మీ ముందు ప్రదర్శించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. శతవత్సరాల పట్టుదలను ఘనంగా కొనియాడుతున్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ప్రదర్శించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి గుణదల పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారికి మరియు ఫాదర్స్ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అమృత వర్షిణి గుణదల మేరీ మాత నృత్య రూపాన్ని మేము మేరీ మాత మ్యూజిక్ తోటి మొదలు పెట్టుకుంటున్నాం. నెక్స్ట్
మా కళాదర్శిని విద్యార్థులందరికీ కూడా మీ కరతాళంతో అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వీరు చక్కగా ఎంతో శ్రమకు వచ్చి తీర్చిదిద్దినటువంటి మాస్టర్ బాలస్వామి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్ గారికి ఎంతో శ్రమకు వచ్చి వీళ్ళందరూ కూడా తయారు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. అటు తదుపరి అమృత వర్షిణి అనేటువంటి నృత్య రూపకాన్ని చక్కగా తయారు చేసి రూపొందించినటువంటి మాస్టారు